14 నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు అయితే షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ అయితే జరగడం జరిగింది రవీంద్ర భారతిలో. సో ఈరోజు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు. ఎవరికొవరికి ఈరోజు అవార్డ్స్ వస్తాయో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అరే సత్తి ఆడుతుందారా, మీరు ఆడుకోరా. వాడు అంతేరా, మనం వెళ్ళి ఆడుకుందాం కదా. రోజు స్కూల్కి వస్తున్నారు సార్ చెప్పండి సార్. ఇక్కడ సత్యం ఇక్కడ ఉన్నారు. నమస్తే తమ్ముడు, ఫస్ట్ ఆ టేబుల్ అని క్లీన్ చేయబో. సరే అన్నా. ఎవరు రాడు? పనులు లేరు కదా అన్న, కొన్ని రోజుల నుంచి పని చేయడానికి మన దగ్గరికి వస్తున్నాడు అన్న. చిన్న ఇట్రా అన్నా అవసరం, మీరు కూడా ఇక్కడికి రాకండి సార్. అబ్బా నువ్వెవరా మాకు చెప్పనీకి? అయితే మీరు కూడా తాగి నువ్వు చెప్పు. ఆరోగ్యం పాడి వాడు అడగడగా చచ్చిపోతే ఏం రా తాగకండి సార్. ధైర్యం పెడతాం, ఈ పరిస్థితి తేగండి సార్. చెట్టుకు కాయ కాయాలో, ఏ గుమ్మలు ఎప్పుడు చేరాలో, అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆపై వాడు. ఈడ ఎవరు లేరు జగదాల్సింది ఆపేవాడు. అది మన సమని ధర్మం పెడతాలో సపోర్టింగ్ గుడ్ మంచి అవార్డు తీసుకున్నాడు అతను, మనం అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ కబడ్డీ. ఫ్యూచర్ లో మంచి హీరో అవ్వాలి. మీతో మీరు సినిమా చేయాలని బద్రీ గారు. మట్టిలో మాణిక్యం నేనావత శివ. స్పెషల్ జ్యూరీ అవార్డు ధనం పెడతాను. స్పెషల్ స్టేట్ జ్యూరీ అవార్డు ఇచ్చాం మేము. ఓకే శివ. సో ఈరోజు అయితే జరిగిన కాంపిటీషన్లో ప్రతి ఒక్క షార్ట్ ఫిలిం బాగా నిలిచాయి. సో ఇందులో నేను చేసిన షార్ట్ ఫిలింకి, నేను నటించిన షార్ట్ ఫిలింకి బెస్ట్ దండం పెడతా అనే షార్ట్ ఫిలింకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే వచ్చింది. మరి నాకేం అవార్డు వచ్చిందని అనుకుంటున్నారు? బెస్ట్ జ్యూరీ అవార్డ్ ఇన్ ది షార్ట్ ఫిలిం. యాహూ.